వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ పాల్కొండ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే కనుమ రోజు మేమైతే మురారి వెళ్తున్నాము అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. చాలామంది వాయిస్ వచ్చేస్తుందని చెప్పేసి నేను మ్యూట్ చేసేసాను. యాక్చువల్లీ డైరెక్ట్ మాట్లాడాను, బట్ హార్న్ సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయని చెప్పేసి. సో మీరు ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక. ఇంకా మా మ్యాన్ కూడా నేను అయితే రెడీ అయిపోయాము. ఒక్కొక్కరు అయితే రెడీ అవుతున్నారు. ఇంకా కావాల్సినవన్నీ కూడా ఇక్కడ పెట్టేశారు. వ్యాన్ వస్తే ఇంక ఎక్కడమే. మా మమ్మీ కూడా రెడీ అయిపోయారు చాలా సింపుల్గా. ఇంకా మా సిస్టర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది మొత్తం 1.5 hours వచ్చింది. నేను జస్ట్ 20 minutesలో మీతో షేర్ చేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ఇంకా మా పెద్దమ్మ వచ్చేసి దీపం పెట్టుకుంటుంది ఇంట్లోనే. అత్తయ్య వాళ్ళు, అక్క వాళ్ళు వీళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 8 అలా అవుతుంది, 8:30 అవుతుంది. ఇంకా టిఫిన్స్ చేసే వాళ్ళు అయితే టిఫిన్స్ చేసేస్తున్నారు. ఫైనల్లీ మేమైతే బయలుదేరిపోయాము. ఇంకా మురారి కూడా వచ్చేసాము. అమ్మమ్మ వాళ్ళ ఊరికి మురారికి కొంచెం దగ్గర, ఒక 40 minutes అలా ఉంటుంది. ఇంకా ఆ రోజు ఇంకా ట్రాఫిక్ ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది. ఇంకా 9 అలా అయిపోయింది. మేము వెళ్ళేసరికి 9:30 అలా అయిపోయింది. ఇంకా మా అత్తయ్య వాళ్ళు కూడా బైక్స్ మీద వచ్చేవాళ్ళు, ఆటో మీద వచ్చేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ వచ్చేసారట. ఇంకా మేము వెళ్ళే ఒక 40 minutes జర్నీలో మేము చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేసామని చెప్పొచ్చు. మా క్యూటీ తల్లికి జీన్స్ అయితే వేసాను. అనుకోకుండా మా మేనకోడలు కూడా ఇద్దరు జీన్సెస్ అయితే వేసుకున్నారు. అండ్ అలానే ఇంకా ఎంజాయ్ అయితే మామూలుగా లేదు. ఇక్కడ సాంగ్స్ అవి పాడుకుంటున్నారు, అంతాక్షరి ఆడుకున్నాము. ఇంకా జల్దీ ఫై అయితే ఆడుకుందాం అనుకున్నాను, బట్ ట్రాఫిక్లో కొంచెం ఇది అవుతుందని చెప్పేసి మేమైతే ఇంకా ఆడుకోలేదు. ఆ సౌండ్స్కి మాకేం వినిపించదని ఫైనల్లీ అలా ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళిపోయామండి. రీచ్ అయ్యేసరికి 9:30 అలా అయ్యింది కదా. ఇంకా వెళ్ళిన వెంటనే హడావిడిగా అయితే దిగిపోతున్నారు. ఇంకా మగవాళ్ళు కూడా వ్యాన్లోనే అయితే ఎక్కేశారు. ఇంకా బైక్స్ మీద అది ఇంకా రూట్స్ అవి బాగాలేదు కదా అని చెప్పేసి ఫైనల్లీ ఇంకా గోదావరి గట్టు మీద సాంగ్కి ఇంకా డాన్సెస్ అవి వేసుకున్నాం సరదాగా. ఇంకా ఫ్యామిలీ అంతా కలిస్తేనే ఇంకా హడావిడి మొదలవుతుంది కదా. అండ్ అలానే చాలామంది వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేస్తానా అని. సో వాళ్ళందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారనే చెప్పచ్చు. ఎందుకంటే మేము ఎంజాయ్ చేసింది వాళ్ళకి తెలియదు కదా. ఏందో వ్యాన్లో ఎంజాయ్ చేసింది అయితే వాళ్ళకి తెలియదు కదా. అండ్ ఫైనల్లీ నాకు వచ్చినట్టు నేనైతే ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఎడిటింగ్ కూడా చాలా కష్టం అండి, మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఫైనల్లీ మురారి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చామని కాల్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా రిసీవ్ చేసుకుని మేమైతే ఫైనల్లీ వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి ఓన్లీ అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా అమ్మమ్మ పిల్లలు, అమ్మమ్మ సిస్టర్స్ వాళ్ళ పిల్లలు మాత్రమే. ఇంకా బయట వాళ్ళు అయితే ఎవ్వరు లేరండి. ఇంకా మా ఫ్యామిలీకి మేమే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఫైనల్లీ మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చేసారంట 2 bikes మీద. అండ్ ఇంకో అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు. ఫైనల్లీ మురారి ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చానని చెప్పచ్చు. నేను వచ్చి ఆల్మోస్ట్ 2 years పైన అయిపోతుంది. వాగ్దేవి పుట్టిన ఒక 3 monthsకి అనుకుంటా వచ్చాను. అప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా షన్ను అయితే ముందే వెళ్ళి ప్లేస్ అయితే గ్యాదర్ చేశాడు. అంటే ఈరోజు కనుమ కదా, చాలామంది ఉంటారు అని చెప్పేసి అక్కడే అమ్మవారికి చీర, జాకెట్టు అండ్ అన్ని గాజులు, అరటిపల్లి ఇవన్నీ అమ్ముతారు. ఇంకా ఫైనల్లీ బొమ్మలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎప్పుడు కూడా అక్కడ షాప్స్ అయితే ఉంటూనే ఉంటాయి, బట్ ఈ పండుగలో ఇంకా కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఎవరైనా వెళ్ళకపోతే కనుక పొంగల్ వెళ్ళిన తర్వాత కూడా వెళ్ళొచ్చు. ఎక్కువ ఆషాఢ మాసంలో కూడా వెళ్తారని విన్నాను, బట్ మేమైతే ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళు తీసుకుని వెళ్తారు. మేమైతే ఎప్పుడు సపరేట్గా వెళ్ళలేదు. అండ్ ఫైనల్లీ మా టెంపుల్కి మేము తీసుకున్న ప్లేస్కి కొంచెం దూరం అయితే ఉంది, ఒక 1/2 kilometer అలా నడిచామంతే. ఇంకా ఫైనల్లీ మా ప్లేస్ అయితే వచ్చేసింది. ఇంకా మా వాళ్ళైతే హడావుడి చూడండి మామూలుగా లేదు. పిల్లలైతే ఇంకా వ్యాన్లోంచి మమ్మీ బొమ్మలు అని చెప్పేసి అన్నారు. ఇంకా ఫైనల్లీ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. మా వాళ్ళందరికీ కడుపులో చక్కగా ఉప్మా వెళ్ళింది కదా, హాయిస్ అయితే చెప్తున్నారు. నేను కూడా బజ్జీలు అయితే తినేసాను అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర. ఫైనల్లీ ఇంకా బాయ్స్ బ్యాచ్ అంతా దిగిపోయిన తర్వాత మేము కూడా దిగిపోయాము. చిన్న నిచ్చెన అయితే వేశారు. ఇంకా కుర్చీలతో దిగడం ఇలాంటివి కాకుండా చిన్నది ఈ నిచ్చెన టైప్ ఉంది కదా, అది అయితే వేసేసారు. ఇంకా ఒక్కొక్కరం అలా దిగుతూ వచ్చాము హాయిస్ చెప్పుకుంటూ. ఈవెన్ దో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామనే చెప్పచ్చు. ఇంకా మాటలు కూడా రావు, అంత మంచిగా అయితే ఎంజాయ్ చేసాము. ఈ ఇయర్ అయితే ఎప్పుడు ఆటోస్ మీద లేకపోతే కార్స్లో వెళ్ళే వాళ్ళం. ఈసారి మా అన్నయ్య
వ్యాన్ అయితే తీసుకొచ్చారు. ఆ వ్యాన్లో అయితే వెళ్ళిపోయాము. చాలా హ్యాపీగా అనిపించింది. వెళ్ళిన తర్వాత మేము ఎలా ఎంజాయ్ చేసాము, మాకు ఎంతమంది రిలేటివ్స్ ఉన్నారు, అంటే ఎంతమంది వచ్చారు ఏంటనేది ఫుల్ డీటెయిల్గా చూద్దురు. కానీ ఒక ఇంట్రెస్ట్తో చూసేస్తున్నారు. సో ప్లీజ్ లైక్ చేయండి. మీ వాల్యుబుల్ అయిన టైంని వీడియోకి టైం స్పెండ్ చేస్తున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. యథావిధిగా మళ్ళీ పొంగల్ తర్వాత బిజినెస్లోకి అయితే స్టార్ట్ చేసేస్తాము, ఒక అడుగు వేసేస్తాము. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పికిల్స్ కూడా ఆర్డర్ చేసుకోండి. అండ్ దానికోసం సపరేట్ వీడియో చేస్తాను. అండ్ నేను గివ్ అవే ఇద్దామనుకున్నాను కదా, గివ్ అవే కూడా నెక్స్ట్ వీడియోలోనే అప్లోడ్ చేసేస్తాను. సో ఖచ్చితంగా మీరు ఈ వీడియోకి ఎవరైతే కామెంట్స్ చేస్తారో 10 కామెంట్స్ అయితే నేను సెలెక్ట్ చేసి అందులో ఒక ముగ్గురికి కంపల్సరీ నేనైతే గివ్ అవే ప్లాన్ చేస్తాను, చూసుకోండి. ఎస్పెషల్లీ ఈ వీడియోకి మాత్రమే ఎవరైతే రెస్పాన్స్ అవుతారో ఖచ్చితంగా వాళ్ళకి గిఫ్ట్ అనేది సెండ్ చేస్తాను. ఇంకా ఫైనల్లీ ప్లేస్కి అయితే వచ్చేసాము. కొత్తది బర్కం కూడా తీసుకొని వచ్చారు. ఇంకా అప్పటికే 10 అలా అయిపోయింది. ఇంకా మా అత్తయ్య వాళ్ళు దేవుడి దగ్గర నైవేద్యం అయితే సమర్పించేస్తున్నారు. ఈలోపు ఆనియన్స్ బస్తా అయితే వంపేశారు. ఇంకా మేము అందరం యూత్ బ్యాచ్ అందరం కూర్చుని ఆనియన్స్ అయితే కట్ చేసాము. ఎక్కడికి వచ్చిన ఈ తిప్పలు తప్పవన్నట్టు ఏంటో మా పరిస్థితి మాకే అర్థం కాలేదు. బట్ ఎనీవేస్ త్వరగా అయిపోతే త్వరగా పెట్టేస్తాం కదా పిల్లలు, కానీ మేమైతే ట్రై చేసాం. ఇంకా మా మేనల్లుడు అయితే ఐస్ క్రీమ్ చూసి కావాలి అని చెప్పేసి ఏడుస్తున్నాడు. వాడు అక్కడే నుంచుంటున్నాడు అని చెప్పేసి మా వదిన అయితే డిస్కస్ చేస్తుంది. ఫైనల్లీ అన్నయ్య గారు చాక్ అయితే ఇచ్చారు. ఆ చాక్తో నేను కట్ చేస్తున్నాను. పిల్లలకైతే ఉయ్యలు వేసాము. ఇక మా కార్తీక్ వాళ్ళ బ్రదర్స్తో కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ చాలా మంచిగా అయితే ఆడుకున్నాడు. వాడు కూడా చాలా హెల్ప్ చేశాడు. వ్యాన్లో అన్నీ కూడా దించాడు. ఇంకా మా అత్తయ్య అయితే దేవుడికి నైవేద్యం చెల్లిస్తుంది. ఈలోపు చికెన్ కూడా సపరేట్గా కొట్టించి తీసుకొచ్చేసారు. మా కార్తీక్ ఉయ్యలు కావాలని చెప్పేసి చాలా అయితే ఏడుస్తున్నాడు. బట్ పాప ఊగుతుంది కదా, తర్వాత ఊగుది కానీ అంటే సరే మమ్మీ అని చెప్పేసి చెప్పాడు. ఇంకా మా క్యూటీ మేనకోడలు కూడా ఉయ్యల కోసం అయితే ఏడుస్తుంది. ఫైనల్ ఐస్ క్రీమ్స్ బండులు అయితే పిల్లలు ఎక్కడుంటే అక్కడే ఉంటున్నారు. ఇంకా మా అన్నయ్య గారు వాళ్ళు కూడా నైవేద్యం అయితే సమర్పించేశారు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ దీపం పెట్టేసుకుని దండం పెట్టేసుకున్న తర్వాత ఇంకా యథావిధిగా ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాం. మా అక్క వాళ్ళు, మా వదిన వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు, మేము అందరం కలిసి అలా సరదాగా కూర్చుని మాట్లాడుతున్నాము. ఐస్లోంచి వాటర్ నిజంగా చాలా దారుణంగా అయితే వచ్చాయి. ఇంకా మా చెల్లి వచ్చేసి టిఫిన్స్ అయితే పెడుతుంది. ఇక్కడ మా మామయ్య ప్లేట్స్లో పెట్టి ఇస్తుంటే చెల్లి వచ్చేసి ఇంకా అందరికీ ఇస్తుంది. మా క్యూటీ తల్లి అప్పుడే బోనీ చేసేసింది ఐస్ క్రీమ్. ఇక మా అన్నయ్య గారిని రిక్వెస్ట్ చేయగా టిఫిన్ అయితే చేస్తున్నారు. ఫైనల్లీ చూసారుగా మా అన్నయ్య డైలాగ్. ఇంకా మా కార్తీక్ వచ్చేసి వాళ్ళ డాడీని అస్సలు వదలలేదు. డైలీ నీ దగ్గరే ఉంటాను కాదు మమ్మీ, ఈ రోజైనా డాడీతో ఉండనివి అన్నారు. మా వారు రావడం సడన్ సర్ప్రైజ్ అయిపోయింది నాకు. నిజంగా వస్తున్నాను అని చెప్పారు కానీ అతను వచ్చే వరకు నమ్మకం అయితే లేదు. బట్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకొక ఆటో పెట్టుకుని ఆ చిన్నమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చారు. మా అత్తయ్య వాళ్ళు, మా మామయ్య వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, పెద్దనాన్న గారు, అమ్మమ్మ వీళ్ళందరూ అయితే ఒక ఆటో మీద అయితే వచ్చారు. స్టిల్ ఇంకా గిన్నెలు అవి దింపుతూనే ఉన్నారు మా వాళ్ళు అయితే. ఇంకా హడావుడిగా ఉంది. ఎవరి సెక్షన్లో వాళ్ళు ఉన్నారండి, ఎవరు బిజీ షెడ్యూల్లో వాళ్ళు. ఒకళ్ళు రీల్స్, ఒకళ్ళు ఫొటోస్, ఒకళ్ళు ఆనియన్స్ కట్ చేయడం, ఒకళ్ళు కుక్ చేయడం. ఇంకా ఇక్కడ బ్యాంబో చికెన్ కూడా ప్రిపేర్ చేశారు, అంటే స్నాక్లా తిందాము అని చెప్పేసి. ఫైనల్లీ వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని వాళ్ళకి టిఫిన్స్, కాఫీస్ ఇచ్చి మేమందరం కలిసి డాన్సెస్ ఇవన్నీ కూడా చాలా మంచిగా అయితే చేసాము. మా క్యూటీ తల్లిని అస్సలు వదలలేదండి. ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఏంటి అని కూడా చూడదు కదా, వాగ్దేవి అమ్మ అందరి దగ్గరికి వెళ్తుంది. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు వీళ్ళందరూ కలిసి కూర్చున్నారు. పిల్లలు వచ్చేసి ఊయలైతే ఊగుతున్నారు. ఇంకా మేమైతే ఇంకా నా సంగతి తెలిసిందే కదా, ఎక్కడ ఏ మెమరీ కూడా మిస్ అవ్వకుండా షూట్ చేయాలి. అందరం ఒకసారి వచ్చేసాం. ఫైనల్లీ మా అత్తయ్య, మా పెద్దమ్మ ఇద్దరు కలిసి కట్ చేసుకున్నారు. ఫైనల్లీ ఇంకొక విషయం మీ అందరికీ చెప్దామనుకుంటున్నాను. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అవతల వాళ్ళు పలకరించలేదా అని చూడొద్దు. మనం వెళ్ళి పలకరిద్దాం. అందులో పోయేది ఏమీ లేదు కదా. ఏమంటారు? కమెంట్ చేసేయండి. ఇక్కడ మా బిగ్ మమ్మీ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు అండ్ మా అత్తయ్య వాళ్ళు అందరికీ కలిసి ఒక చిన్న ఫోటో అయితే తీశాను. ఇవే కదండి చిన్న మెమరీస్. మన పెద్దవాళ్ళకి ఇంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి. ఫైనల్లీ మా చెల్లి నేను కూడా ఒక చిన్న సెల్ఫీ అయితే తీసుకున్నాము. మా కార్తీక్ ఫీల్ అయ్యాడని మా కార్తీక్ కూడా చిన్న కిస్ అయితే చేసేసాను. నిజం చెప్పాలంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డ్రెస్సెసే అందరూ వేసుకున్నాము. ఒక్కరు కూడా చెప్పుకోలేదు.
స్టిల్ మా చెల్లి నేను కూడా మాట్లాడుకోలేదు. ఎందుకంటే కనుక అనుకోకుండా అలా సెట్ అయిపోయాయి, వేసేసుకున్నాము. ఇంకా ఫైనల్లీ అందరం వచ్చేసాము. ఇక్కడున్న అందరూ కూడా మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్స్. ఫైనల్లీ మా అత్తయ్య వాళ్ళు కూడా పెద్ద సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. లాస్ట్లో వచ్చిన మా మరిది గారు. ఎక్కడికైనా సరే ఫ్యామిలీ అంతా ఒక్క చోట ఉందంటే ఎంత లాంగ్ జర్నీ అయినా వాళ్ళు చేస్తారు. చాలా ఆనందం వస్తుంది తెలుసా. ఎందుకంటే మన అనుకున్న వాళ్ళు మన కోసం ఎంత దూరం వచ్చినా ఆ జర్నీ అనేది మర్చిపోయి హ్యాపీగా ఫీల్ అవుతాం. మా అత్తయ్య వాళ్ళు కూడా అలానే ఫీల్ అవుతారు. లాస్ట్ టైం మా ఇంటికి అట్ల తద్దికి వచ్చినప్పుడు కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఒక పక్క బ్యాంబో చికెన్ రెడీ అవుతుంది, ఇంకొక పక్క మా అన్నయ్య మా చెల్లి కలిపి ఆ గోదావరి గొట్టం మీద సాంగ్ అయితే ట్రై చేశారు. చాలా మంచిగా అయితే వచ్చింది. ఇంకా అందరూ కూర్చొని చూస్తున్నారు. ఫైనల్లీ గర్ల్స్ అందరం కలిసి మేమైతే సాంగ్స్ అయితే పెట్టుకుని చక్కగా చిన్న స్టెప్స్ అయితే వేస్తున్నాము. ఇంకా మా వదిన కూడా చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేసింది. అసలు తను ఇలా ఉంటుంది అనుకోలేదు. మొత్తానికి వ్యతిరేకం అని చెప్పచ్చు. వీడియో తీస్తే వీడియో తీయనివ్వదు, ఫోటో తీస్తే ఫోటో తీయనివ్వదు, మేమెవరైనా డాన్సెస్ వేస్తే వేయనివ్వదు. అలాంటిది తనే వచ్చి డాన్సెస్ వేసిందని చెప్తే మీరు నమ్ముతారా? అయితే చివరి వరకు చూడండి వీడియో. మేము ఎంతమంది కలిసినా ఎక్కడ కలిసినా మాత్రం తగ్గేదేలే అని పర్ఫార్మెన్స్ ఇస్తాం. ఎందుకంటే మంది రాక్ స్టార్ ఫ్యామిలీ కదా, అట్లా ఉంటుంది మరి మనతోని. ఏదేమైనా అందరం ఒకే చోట గ్యాదర్ అయ్యి ఇలా చక్కగా ఆడుకుంటుంటే మా పెద్దవాళ్ళ కళ్ళల్లో ఆ హ్యాపీనెస్ చూడాలండి, ఇంకా మాటల్లో చెప్పలేనంత ఇదిగా ఉంటుంది. ఎవరైతే మా ఫ్యామిలీ ఇప్పుడు వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు కూడా చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తారు. చాలామంది వీడియోస్లో మమ్మల్ని అప్లోడ్ చేయొద్దు, ఫొటోస్లో మమ్మల్ని తీయద్దు అని చెప్పేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే మాత్రమే నేను అప్లోడ్ చేస్తాను. సో వద్దన్న వాళ్ళని ఎడిట్ చేసి డిలీట్ చేసేస్తాను. ఫైనల్లీ మా అన్నయ్య కూడా చాలా మంచిగా చేశాడు గబ్బర్ సింగ్ సాంగ్కి. దీన్ని వచ్చేసి చాలా మంచిగా అయితే పర్ఫార్మెన్స్ చేస్తాడు. చాలాసార్లు మా అన్నయ్య డాన్స్ వచ్చేసి మేము మొబైల్స్లో అది చూసాము, కానీ లైవ్లో చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా అక్క వాళ్ళు, మేము, మా పెద్దమ్మ వాళ్ళు, మేమందరం కలిసి మాట్లాడుకుంటున్నాము. ఈలోపు మా చెల్లి వాళ్ళు కూడా చిన్నది డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు. ఇంకా అలా సాగుతూ ఉంది. టైం వచ్చేసి 1 అలా అయిపోయింది. ఇంకా ఫైనల్లీ అందరం కూడా ఇంకా సిట్టింగ్ అయితే వేసేసాము. మేమందరం కలిసి ఒక రౌండ్ కూర్చునేసరికి ఒక 2-3 ట్రిప్స్ అయితే పట్టింది. ఇంకా పిల్లలు పెద్దలు అందరం కలిసి కూర్చున్నాం రౌండ్గా. ఇంకా మా మమ్మీ ఒక సైడు, మా అన్నయ్య ఒక సైడు, మా వదిన వాళ్ళు ఒక సైడు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి వడ్డిస్తూ వెళ్తున్నారు. యాక్చువల్లీ దమ్ బిర్యానీ చేసి చికెన్ ఫ్రై ఇవన్నీ చేద్దాం అనుకున్నారు, బట్ లేట్ అయిపోయింది, పిల్లలు ఏడుస్తారని చెప్పేసి జస్ట్ వెజ్ బిర్యానీ అండ్ అలానే చికెన్ కర్రీ చేశారు. బ్యాంబో చికెన్ ఒకటి ఉంది కదా, ఇంకా అందరం వెళ్ళేసరికి తిందామని చెప్పేసి ఫైనల్లీ అందరూ కూడా చాలా టేస్టీగా సూపర్ ఉందని చెప్పేసి మా వాళ్ళందరూ అంటున్నారు. ఇంకా ఫైనల్లీ మా పెద్దమ్మ వాళ్ళకి, మా మామయ్య వాళ్ళకి అయితే ఇంకా పైన పెట్టేశారు. ఇంకా మేము తిన్న తర్వాత బాయ్స్ అందరికీ ఒక రౌండ్ వేసేసాము. తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఒక ట్రిప్ అయితే వేసాం. ఫైనల్లీ టేస్టెస్ అయితే చాలా బాగున్నాయి. ఒక అంకుల్ అయితే వచ్చారు కుక్ చేయడానికి. ఇంకా మా వాగ్దేవి అయితే బొమ్మలు కొనమని తీసుకుని వెళ్ళమంటుందని చెప్పేసి మేమైతే వెళ్తున్నాము. ఈలోపు మా వారైతే కూర్చున్నారు భోజనాల దగ్గర మా బావ వాళ్ళతో పాటు. తను కూడా తినేసిన తర్వాత మేమైతే వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఎప్పుడెప్పుడు పెడతారా అని వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. బట్ అందరికీ వడ్డించుకుని వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది. మా మమ్మీ ఈలోపు మా వారి గుండె మీద కొడుతుంది, గుండె చాలా బాగుంది అని. ఎక్కడికి వెళ్ళినా అయితే ఇంకెలానే తీయించేసుకుంటారు, ఎలాంటి మొక్కు ఏం లేదు, బట్ తీయించుకోవాలనిపించింది, ఇంకా తీయించేసుకున్నారు. ఫైనల్లీ నాకు కూడా తెలీదు అక్కడ తీయించుకుంటారు అని చెప్పేసి తల. ఫైనల్లీ ఇంకా మేమైతే అందరం కూడా టెంపుల్స్కి అయితే ఎవరి బ్యాచ్ వాళ్ళకైతే విడిపోయి ఎవరికి వాళ్ళైతే వెళ్ళిపోయాము.
వెళ్ళి హాఫ్ అన్ అవర్ అలా పట్టింది. ఫైనల్లీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి చీర, జాకెట్ అండ్ అలానే గాజులు ఇవన్నీ కూడా ఇచ్చేసి ఒక సెట్ అలా తీసుకుని అక్కడ ఆ సెట్ కాస్ట్ కూడా 150 రూపీస్ 200 అలా ఉంటుంది శారీస్ని బట్టి. ఇంకా మా వదిన ఒక సెట్, మేము ఒక సెట్ అయితే ఇచ్చేసి దండం పెట్టేసుకుని అయితే వచ్చేసాము. అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా అలా చూసి అదంతా తిరిగేసరికి ఒక 1 అవర్ అలా పట్టింది. ఇంకా అలసిపోయి ఇంకా డ్రింక్స్ ఏం తాకుండా ఒక నిమిషం కూడా వేసేసి పొట్టలో వచ్చేసాం. ఫైనల్లీ ఇక్కడ చాలా భయం వేసింది. పాముతో ఆట ఆడతారు కదా, సో ఈ పాము అంటేనే నాకు భయం. ఎందుకంటే ఒక చిన్న సిచ్యువేషన్ జరిగింది. ఒక పొంగల్ టైంలోనే అనుకోకుండా పాములు వస్తారు కదా ఇంటికి, అలా ఆడిపించినప్పుడు ఒక అతను పాము తీసి మెడలో వేసేసారు. డ్రింకింగ్ మీద ఉన్నాడు అతను కూడా. అప్పటి నుంచి నాకు వాటి జోలికి అయితే వెళ్ళాను. వెంటనే అందరూ భోజనాలు చేసేసరికి 3 అలా అయిపోయింది. ఇంకా 3కి మేము వెళ్ళి వచ్చేసరికి బ్యాంబో చికెన్ కూడా రెడీ అయిపోయింది. చాలా స్పైసీగా, చాలా నీట్గా, జ్యూసీగా అయితే కుక్ అయింది. అందరం తల ఒక ముక్క అయితే తీసుకుని షేర్ చేసుకుని తినేసాం. ఫైనల్లీ ఇంకా గ్రూప్ పిక్లోకి అయితే వెళ్ళిపోయాము. ఎంత చేసే లాస్ట్లో ఈ ఫ్యామిలీ పిక్ తీయించుకోకుండా అసలు కదిలే ప్రసక్తే లేదు కదా. మొన్న మామయ్య వాళ్ళ ఇంటికి గార్డెన్ పార్టీకి వెళ్ళినప్పుడు కూడా మేము ఇలానే చేసాము. అప్పుడు ఇంకా కొంచెం మంది మిస్ అయ్యారు. ఇప్పుడైతే ఒక్కరిని కూడా మిస్ చెయ్యకుండా చేసాము. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్లీ ఇంటికైతే బయలుదేరిపోయాము. ఎర్రవరం హైవే మీద నుంచి మేమైతే ఇంటికి వచ్చేసాము. మీకేమనిపించిందో వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొక తంతు కూడా ఉందండి. అదేంటి మరి వీడియో స్కిప్ చేసేసి అయిపోయిందని బ్యాక్కి వచ్చేస్తారా ఏంటి? ఫాలో అయిపోండి. ఫైనల్లీ అందరం ఇంటికి వెళ్ళిపోయాము. నేను మా వారు కలిసి మార్కెట్కి వెళ్ళి ఫిషెస్ అయితే తీసుకొచ్చాము. మావయ్య ఆల్రెడీ ఫిషెస్ అయితే తీసుకున్నారంట. ఇంకెలానో మా మేనకోడలు బర్త్డే కదా, కేక్ కూడా తీసుకుందామని చెప్పేసి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిషెస్ తీసుకుని వచ్చేసరికి మా ఇంట్లో డాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టేశారు. మా క్యూటీ తల్లి, మా మేనకోడలు ఇద్దరు కలిసి చాలా చక్కగా అయితే వేశారు. నిజంగా చాలా మంచిగా అనిపించింది. హడావిడి మొత్తం అయిపోయింది. పొంగల్ కూడా అనుకున్నంతసేపట్లో ఈజీగా అయిపోయింది అనుకోండి. పిల్లలందరూ డాన్సెస్ వేసిన తర్వాత ఈలోపు నేను వచ్చేసి నా చేతులతో నేను చేపల పులుసు అయితే ప్రిపేర్ చేసేసానండి. నా చేపల పులుసు అమ్మమ్మ తర్వాత నేనే ఫేమస్ అని మా వాళ్ళందరూ నన్నే పెట్టమని అడిగారు. ఇంకా వాళ్ళు కడుపు నిండా తింటానంటే ఏమైనా చేసేస్తాను కదా. మనకి రెక్కలు వచ్చేసి పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి అత్తయ్య నేను కలిసి చేపల పులుసు పెట్టేశాం. ఫైనల్లీ స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది. హాల్లో వరకు వచ్చి వాళ్ళందరూ డాన్సెస్ స్టాప్ చేసి వెంటనే ఆకలేసేస్తుంది, మాకు అన్నం పెట్టేయండి అని అడిగారు. నిజంగా అంతకు మించి తృప్తి ఏముంటుంది చెప్పండి. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. గివ్ అవే కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను. ఈ వీడియోలో మీరు ఎవరైతే కమెంట్స్ చేస్తారో 10 కమెంట్స్లో నేనైతే ఖచ్చితంగా ఒక 5 to 3 కామెంట్స్ అయితే తీసుకుని వాళ్ళకి గివ్ అవే అనేది ప్లాన్ చేస్తాను. ఇది ఒక్కటే కదండి, ప్రీవియస్ వీడియోస్ వాళ్ళవి కూడా చూస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.